जिंदाबाद जिंदाबाद ZZ जिंदाबाद 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 Friends, now you are witnessing the 226, but if I quote some past incidents, you will inspire. 1950s 60 ఏళ్ల క్రితం ఈ దేశం యొక్క అంటే జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా తమిళనాడులో రతకనీర్ అని ఒక నాటకం నడిచింది. 1960లో నాగభూషణం దాన్ని ట్రాన్స్లేట్ చేసి రక్త కన్నీరుగా 5000 ప్రదర్శనలు ఇచ్చాడు. అలాగే 1970లో ఈ దేశంలో జరుగుతున్న అవినీతికి వ్యతిరేకంగా తమిళనాడులో చో రామస్వామి తుగ్లక్ అనే పత్రికను తీశాడు. అలాగే అదే 70-80లో హైదరాబాద్లో ఉంటున్నటువంటి బబ్బన్ ఖాన్ హద్రక్కే పంజా అని ఒక నాటకం వేశాడు. ఆ నాటకం దేశమంతా కాకుండా ప్రపంచంలో 10,000 ప్రదర్శనలు ఇచ్చింది. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అని ఏదైతే ఈ మహానుభావుడు చెప్పాడో దానికంటే ముందు కూడా ఈ దేశంలో జరుగుతున్నటువంటి దుర్వ్యవస్థలకు వ్యతిరేకంగా నాటకాల ద్వారా, ఆటల ద్వారా, పాటల ద్వారా, సినిమాల ద్వారా, రకరకాలైనటువంటి విషయాల ద్వారా ప్రపంచాన్ని జాగృతం చేశారు. అలా ఒక చీఫ్ జస్టిస్, యు ఆర్ ద కాక్రోచెస్, యు ఆర్ ఎంటరింగ్ ఇన్ ఆల్ ద ఫీల్డ్స్, యు ఆర్ వేస్టింగ్ ద టైమ్ అన్నాడు. అసలు కాక్రోచెస్ అనే మాట ఎందుకు వచ్చింది ఆయనకు? కేవలం హైకోర్టులో ఒక సీనియర్ అడ్వకేట్కి ఇవ్వాల్సిన టైటిల్ ఇవ్వట్లేదు, దయచేసి ఇవ్వండి అని చెప్పి పిటిషన్ పెడితే ఓహో యు ఆర్ కాక్రోచెస్, మీడియాలో మీరే, ఎన్టీ మీడియా మీరే, దేశం మీద మీరే, ప్రపంచాన్ని ఈ ప్రజల మీద మీరు దాడి చేస్తున్నారు, యు ఆర్ నోవేర్ కన్సర్న్ అని చెప్పి వ్యతిరేకిస్తే దాన్ని అవమానంగా చేస్తే దిప్కే తెల్లవారే స్టార్ట్ చేసినటువంటిది ఇది ఈ ఉద్యమం ఇప్పటితో ఆగదు. కేవలం వాళ్ళు రాజీనామా మాత్రమే కోరలేదు, వాళ్ళు ఇంకా 5 అంశాలు పెట్టారు. 5 బ్రహ్మాండమైనటువంటి అంశాలు. కాక్రోచ్ జనతా పార్టీ ఇట్ ఈస్ అ సైటారికల్ బీజేపీ భారతీయ జనతా పార్టీకి కాక్రోచ్ జనతా పార్టీ అని పేరు పెట్టాడు. ఏం చెప్పాడు? 5 అంశాలు ఒకటి చెప్పాడు. ఇమ్మీడియట్ గా రిటైర్ అయినటువంటి చీఫ్ జస్టిస్లకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వద్దు, ఇప్పుడున్నటువంటి లోక్సభ సభ్యుల్లోనే 33% మహిళలకు కేటాయించాలి. అంతేకాకుండా ఈ రకమైనటువంటి జరుగుతున్నటువంటి విషయాల మీద కూడా అదానీ అంబానీల యొక్క మీడియాని పూర్తిగా లైసెన్సులు రద్దు చేయాలి, స్వతంత్ర మీడియాకు మాత్రం ఇవ్వన్నారు. ఎంత గొప్పను ఆలోచించండి, మోదీ మీడియా యొక్క లైసెన్సులు రద్దు చేయమన్నాడు. అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ కేవలం రాజీనామాకు మాత్రమే పరిమితం కాలేదు, వాళ్ళు ఈ దేశ భవిష్యత్తు కోసం, ఈ దేశ పునాదులను కదిలించి ఈ దేశం యొక్క యువత బాగుపడాలని చెప్పి ఒక మహోన్నత ఉద్యమం చేస్తున్నారు. మన ఉద్యమానికి నేను జంజీ కాదు, కానీ మీకంటే వాడిని నేను మీతో కూడా నడుస్తానని చెప్పి ప్రతిజ్ఞ. జై తెలంగాణ.